గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మే నెలలో వచ్చే 20వ తారీఖు రోజున భౌమాష్టమి ఉందండి. ఆ రోజున ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనం ఇంత ముందర మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది. అంటే ఎవరికైనా కావాల్సింది ఐశ్వర్యం. ఐశ్వర్యం అనగానే ఒక డబ్బే కాదు, ఆరోగ్యము అన్నీ ఉంటేనే ఐశ్వర్యం. మరి అవన్నీ కలగాలి అంటే నిజంగా ఆ రోజు ఎటువంటి విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూతజననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం గస్థితాం కాంతాం జన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. చరాచర జగత్తులో ప్రతి ఒక్క మానవుడికి ఇది లేకపోతే జీవితం లేదనుకునే పదార్థం ఏదైనా ఉన్నది అంటే డబ్బు. అంతే. ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లేకపోయినా డబ్బు అనేటువంటి ఆ అక్షరం ఆ మనిషి దగ్గర లేకపోతే అతను విలవిల్లాడిపోతాడండి. వాస్తవం. ఒక క్షణం నా జీవితం అయిపోయిందన్నట్టుగా. అంతకుముందు మనం ఎంతమందిని బాధ పెట్టామో తెలియదు, కానీ ఎదుటి మనిషి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి మనం ఏం చేయమనో రకరకాలుగా బాధ పెట్టినా అది మనకు తెలియదు. కానీ మన దగ్గర ఆ రూపాయి లేని క్షణం వస్తే మనం విలువెళ్ళిపోతామమ్మా. కానీ అది తప్పంటారా? అలా విలవిలలాడటం అనేది ఒక రకంగా డబ్బుకు అడిక్ట్ అవ్వడం అంటారా, లేదంటే అది కరెక్టే అంటారా? కర్మ అనేటువంటిది చేసిన దాన్ని అనుసరించి మనకు వస్తూ ఉంటుంది. అది కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మా, ఇవాళ మన దగ్గర 10,000 రూపాయలు ఉంటే రేపటి విషయం రేపు ఖర్చు పెట్టేద్దాం అనుకుంటాం. రేపటికి వచ్చేటికి అప్పు చేస్తాం. సరే, అప్పు ఎవడో ఇస్తాడు, అప్పు తీర్స్తేనే మళ్ళీ అప్పు తీర్చడానికి మనకి డబ్బులు సరిపో. వచ్చిన రూపాయి దాచుకొని రేపటికి మనం జాగ్రత్త చేసుకుందాం అని ఉండదు. పోనీ ఇచ్చిన వాడికి తిరిగిద్దాము, ఇచ్చిన వాడికి ఇబ్బంది లేకుండా చూద్దాము అనేటువంటి ఆలోచనలు ఉండవు. ఎంతసేపటికి మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా ఇంకా నువ్వు ఇంకో దానికి ఏదో ఇవ్వలేదు, ఇంకోదేదో చేయలేదని చెప్తే అసలు మనమేం చేశాం అనేటువంటి ఆలోచన అసలు ఉండదు. ఇలాంటి స్థితిలో ఏ ఇంట్లో కూడా లక్ష్మి నిలబడదండి. ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య మనిషిని పెకిలిస్తూనే ఉంటుంది. ఎందువలన? చెప్పే మాటకి చేసే పనులకి అస్సలు ఇంత కూడా సంబంధం ఉండదు. ఎంతసేపటికి నా దగ్గర ఒక రూపాయి ఉంటే అందులో ఒక పావలా మీకు ఇస్తే, మీ దగ్గర తీసుకుని నేను అందులో ఒక పావలా అయినా మీకు ఇస్తే నాకు ఇంకో అవసరం వస్తే మీరు నాకు ఉపయోగపడతారు. కానీ నా దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయి నేను ఏదో ఖర్చులు పెట్టుకుని తప్ప మీకు ఇవ్వను. మీ అవసరం నెత్తి మీద ఉన్నా సరే మీకు నేను ఇవ్వను. అంతకుమించిన అవసరాలు ఉన్నాయి. నా అవసరానికి ప్రతి రూపాయి నాకు ఎక్కడో ఒకటి దొరుకుతుంది. కానీ నా అవసరానికి మీ దగ్గర తీసుకున్నటువంటి రూపాయి మీ అవసరానికి నేను మీకు ఇవ్వడానికి నాకు ప్రయత్నం చేయడానికి నాకు చేత కాదనమాట. అవును, ఉన్నారు చాలామంది ఇటువంటి స్థితి. ఇటువంటి విషయంలో ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళు మనకేదో చెయ్యాలనుకోకుండా, మన రుణం మనం తీర్చుకోవాలి, మనకు వాడు ఇచ్చాడు, అతని అవసరానికి మనం ఇచ్చేయాలి అనేటువంటిది మనస్సులో ఉండాలి. కానీ మనం అడిగినప్పుడు ఇస్తే మాత్రమే మనం ఒకలా బిహేవింగ్ ఉండాలి, ఇవ్వకపోతే మరొకలా ఉండాలనేటువంటి తత్వం ఉన్నప్పుడు జన్మాంతం బ్రతకలేరు. దినదినగంటే 100 ఏళ్ళ ఇష్యూ. అప్పు అనేది చేయకుండా ఉండగలగడమే నిజంగా చాలా గొప్ప పని. దినదినగంటే 100 ఏళ్ళ ఇష్యూ. అంతే. మీ అవసరం కోసం ఎదుటి మనిషి ఎన్ని అప్పులు చేస్తుండే ఎవరికి తెలుసు? వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు, ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది, అవన్నీ మీకు అనవసరం. కానీ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వరా అనేటువంటి దాంట్లో మనం ముందుకెళ్ళేటువంటి మనిషి యొక్క లక్షణం. అటువంటి దాంట్లో నుంచి కూడా నాకున్న అప్పులు నేను తీర్చుకోవాలి, సమస్య లేకుండా నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉండాలంటే భౌమాష్టమి, భౌమాశ్విని రెండు. భౌమాశ్విని అంటే మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి రావడం ఒకటి, మంగళవారం అష్టమితో రావడం ఒకటి. ఈ రెండు ఇటువంటి వాటి నుంచి ఊబిలో కూరుకుపోయిన వాటి నుంచి బయటికి తీసుకొస్తుందమ్మా. ఖచ్చితంగా. ఏం చేయాలండి మరి ఆ రోజున? ఆ భౌమాష్టమి రోజు నాడు
మామూలుగా ఇప్పుడు నవచండి ప్రకరణ ఒకటి ఉంటుంది, ఉమ్, లేదంటే అథర్వ శీర్షం ఉంటుంది. ఉమ్, అదొక 9 సార్లు పారాయణ చేయించుకొని అనంతరం మీకు కుదిరితే ఇంట్లో, లేదంటే ఎక్కడైనా చేస్తున్నారు ఇది జరుగుతుంది అంటే యథాశక్తిగా ఉమ్. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందులో మనం పాల్గొనే ప్రయత్నం చేయటం. ఓకే. ఇంట్లో చేసుకోగలిగితే మనకు చేతికి పెట్టుకుంటాం గోరింటాకు, ఉమ్, ఉమ్, ఆ గోరింటాకు గింజలు ఉంటాయమ్మా, ఆ గింజలు తెచ్చుకొని తంగేడి పూలు ఉమ్. పసుపచ్చగా ఉంటాయి చక్కగా ఇప్పుడు దొరుకుతాయండి? దొరుకుతాయమ్మా. ఉమ్, ఆ తంగేడి పూలు అందుకనే రెండూ చెప్పారు. అవును, ఆప్షన్ అంటే ఏదైతే అది. రెండూ దొరికితే రెండు, ఓకే. లేదంటే ఏదన్నా దొరికితే దొరికింది, అది ఆ రెండూ తీసుకొని తేనెలో ముంచి అమ్మవారికి హోమం చేయటం. హోమ్లో వేయాలి అవి? హోమంలో ఆహా. చిన్న అగ్నిహోత్రం పెట్టేసుకొని ఆ, షట్పాత్ర ప్రయోగం చేసుకొని ఆ అమ్మవారికి నుంచి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, ఆ. ఆ బీజాక్షరాలతో చేసుకుంటూ సదైవీం సంపదమాప్నోతి అనుకుంటూ హోమంలో. కానీ బీజాక్షరాలు అందరూ చెప్పడానికి వీల్లేదు. అన్నీ అంటే ఏ ఇంట్లో చేసుకున్నా బ్రాహ్మణ్ణి పిలవాలమ్మా, ఆహా, సొంతంగా చేసుకోవడానికి లేదు. ఓకే. ఆ పాత్ర ప్రయోగాలు చేసుకోవాలి కదా. ఆహా. కాబట్టి ఒక పురోహితులను ఎవరన్నా పిలిచి, లేదంటే ఎక్కడన్నా ఆలయంలో కానీ మరి ఎక్కడన్నా జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ యజ్ఞంలో అయ్యేటువంటి దానికి అయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో, ఉమ్, ఉమ్. అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కనీసం మాత్రం ఆ ఖర్చుని మనం వాళ్ళకి అందివ్వగలగాలి. ఇది గోరింటాకు గింజలు, ఉమ్. తంగేడి పూలు, అంటే అందులో ఎవరైతే ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఒక పదార్థాలు 3 తామర గింజలు తామర గింజలు. అత్యంత శ్రేయదాయకం. ఉహు. వీటిల్ని తేనెలో ముంచుకొని ఉమ్. ఆ విధానాన్ని హోమం చేయాలి. తేనె ఎందుకండి మళ్ళీ అంటే దీనికి? అది శ్రీప్రదం కదమ్మా తేనె. ఓకే. తేనెలో ముంచే అమ్మవారికి హోమం చేయాలి. ఒక పక్కన ఆద్యం నెయ్యి పడాలి, ఆహా. ఇంకొక పక్కన చెరుకు ముక్కలు పడాలి. ఉమ్. ఇవి కొన్ని ఉంటాయి విధానాలు. వాటిని అనుసరించి అమ్మవారికి 108 ఒక భాగం, 108 ఒక భాగం, 108 ఒక భాగం, అట్లా 5 సార్లు వస్తుందమ్మా. ఓకే. 108 భాగాలు, 5 భాగాలు విడివిడిగా ఇవి ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యాలు అలా పెట్టుకుని వాటితో మనం హోమం చేసుకోవాలి. ఉమ్, ఉమ్. ఆ చేసుకొని ఆ భస్మం మనం పెట్టుకోవడం, ఓకే. ఆ భస్మం లేదంటే మనకు ప్రసాదంగా పంపిస్తారు. ఉమ్. మనం ఏం చెయ్యాలి? ఉమ్. ఎక్కడో చోట ఆలయంలోనో ఇంకెక్కడో జరుగుతుంటే మనం డబ్బులు కట్టేసాం, అవును. మనం ఏం చేయాలి? ఆ. సదైవీం సంపదమాప్నోతి, ఇది మనం మంత్రం చెప్పుకోవాలి. అది మనం చదువుకుంటూ ఉండాలి మనస్సులో. అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం పక్కన ఉన్నప్పుడా? ఆ. మనం వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు, మనం మన ఇంట్లో ఉన్నాం, ఉమ్, ఉమ్. ఏ దేవాలయంలో చేస్తున్నారు, మనం డబ్బులు కట్టాం, ఓకే. మనం మన ఇంట్లో ఉన్నాం, ఉమ్. ఇక వంట చేసుకుంటే రకరకాలుగా ఉంటాం. ఏ పని చేస్తున్నా సరే సదైవీం సంపదమాప్నోతి అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉమ్. అనుసరించుకుంటాం. అదేంటంటే నాకు ఇవ్వాల్సిందే అని కాదు, సదైవీం సంపదమాప్నోతి. ఉమ్. ఈ ఒక్క మహాలక్ష్మి అమ్మవారికి భౌమాష్టమి రోజు నాడు ఈ విధానం నేను చేయించుకుంటున్నాను అంటే ఆ అర్హత నాకు ఖచ్చితంగా ఉంది, ఓకే. ఆ అర్హత నాకు నేను పొందగలుగుతున్నాను కనుకనే ఈ హోమం నేను చేసుకోగలుగుతున్నా అమ్మవారిని. కనుక ఆ ఒక్క యజ్ఞ ఫలితం నాకు వెంటనే కావాలి. ఉమ్. సదైవీం సంపదమాప్నోతి. సంపద అనేటువంటి డబ్బు ఒకటే కదమ్మా, అవును. పోయిన వస్తువు తిరిగి రావడం కావండి, పోయినవి ఎన్నో తిరిగి రావచ్చు. సంపదలు అంటారు, ఓకే. అనేకం కలిసి సంపదలు. కనుక ఆ సదైవీం సంపదమాప్నోతి, ఉమ్. నాది అనుకున్నటువంటి ప్రతిదీ పోయింది ఏదైతే ఉంటుందో ఆ ప్రతిదీ నాకు రావాలి. నాకు రావాల్సింది ఏదైతే ఉన్నదో విశేషంగా ఉంది ఖచ్చితంగా, అది నాకు రాసి ఉంది కాబట్టి నేను యజ్ఞంలో పాల్గొనగలిగా. కాబట్టి ఆ ఒక్క ప్రసాదాన్ని నాకు ఇవ్వతల్లి. ఉమ్. సదైవి అనే పదాన్ని పదమాప్నోతి. ఎంత వీలైతే అంత ఆ రోజు, అంటే సంఖ్యతో సంబంధం ఏం లేదు, మనకి ఎన్నిసార్లు వీలైతే అసంఖ్యాకం. అన్నిసార్లు. ఉమ్. ఎంత వీలైతే అంత అనుకుంటే ఉదయం 7-7:30 మొదలు పెడితే 12:30-1 గంట వరకు మధ్యాహ్నమా? క్రతువు ఇది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆహా. ఆ సమయంలో క్రతువు జరుగుతుంది కాబట్టి అక్కడి వరకు మీరు మనస్సులో అనుకోవడం శ్రేయస్కరం. ఓకే. దాని వలన వచ్చేటువంటి ఫలితం నేను చెప్పేదానికమ్మా ఉమ్. ఫలితం అనుభవించినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అవును. అంటే ఒక పక్షి రెక్కలు వచ్చిన తర్వాత అలా గాల్లో విహరిస్తుంది చూసారా, అప్పుడు ఎలా ఉంటుంది? 10వ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్కి పిల్లలు కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉమ్. మనకే కనుక రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురితే ఎలా ఉంటుంది? అవును.
మొట్టమొదటిసారి విమానం ఎక్కేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఆనందం, అవును. అది అనుభవిస్తారమ్మా. ఇప్పుడు నేను ఈ రకమైన ఆనందాన్ని అనుభవిస్తానని చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ నేను చెప్పేదానికన్నా వాళ్ళు అనుభవించేది ఉంటుంది చూశారండి, అది చాలా గొప్పది. కరెక్ట్. ఆ సదైవీం సంపదమాప్నోత అనేటువంటిది భౌమాష్టమి. అలానే మంగళవారము అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన రోజు నాడు కూడా ఇదే రకం విధానం ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు మనకు అదే మంగళవారం అష్టమి. అష్టమి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే జీవితానికి ఆద్యంతాలు అదే. ఒక 8 రాయండి, 4 సార్లు దిద్దండి, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మొదలు ఎక్కడ చివరి మనం చెప్పలేం. అవును కదంటారండి. కనుక ఆ అష్టమి చంద్రోదయం ఎప్పుడూ కూడా, అష్టమి అంటే ఎంత వెన్నెలగా స్థానువుగా స్థిరచిత్తంగా ఉంటుందో ఆ మనిషి జీవితం అనేటువంటిది అలానే ఉంటుంది ఎప్పటికీ కూడా. అంతకుమించి కావాల్సింది ఉందమ్మా. ఈ దానికి భౌమాష్టమి అనేటువంటిది చాలా సద్వినియోగమైనటువంటి విషయము. కాబట్టి ఎవరన్నా పురోహితుల వారు ఉంటే ఇంటికి పిలిపించుకొని చేసుకోవటం ఒక విధానం, లేదు అనుకుంటే ఏదైనా ఆలయాల్లో జరుగుతుందంటే అక్కడ చేయటం. అయితే ఈ ఫలితం అందరికీ కూడా రాదండి చేస్తే. ఎందుకనండి? ఎందుకు రాదు? ఎందుకు రాదు అని అంటే ఈ మధ్యకాలంలో ఇటికి రాళ్ళల్లో చేసేటువంటి క్రతువుల కన్నా ఇనప వాటలో చేసి తీసుకొచ్చేసి ఇనప హోమగుండాలు తయారు చేశారు. అవి అద్దెకి తెచ్చేసుకొని చేసేస్తున్నారు. అప్పుడు ఆ పూజ, ఆ హోమమే పనికిరాదా? ఇనప దాంట్లో హోమం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనప దాంట్లో హోమం చేయకూడదు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకో చోట. కాబట్టి అటువంటి దాంట్లో చేస్తే నిత్యంగా దరిద్ర పెద్దమ్మ తెలుసా మీకు? జ్యేష్ఠదేవిని దరిద్ర పెద్దమ్మ అంటారు. ఆవిడ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. నువ్వు చేసిన దానికి ఆవిడ సంతుష్టురాలై, ఆవిడ ఆనందపది ఆ వికార రూపంతో, రక్తనేత్రాలతో, కఠిన గాత్రంతో నరుచుకుంటూ, ఎగురుకుంటూ, దొర్లుకుంటూ, పొర్లుకుంటూ నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి అటువంటి ప్రక్రియ చేయకుండా 4 ఇటుకరాళ్ళే పెట్టుకో, అందులో ఇసుక పోసుకో, చేసుకోగలిగితే మంచిది. అది ఓకే. అంటే మనం చేయాల్సిన పనులు, క్రతువులు చేసినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం కాబట్టి ఫలితం చాలా తప్పు మీరు అన్నమాట. ఏంటండి తప్పు? చిన్న చిన్న పొరపాటు కాదమ్మా, పెద్ద పొరపాటు. అవే పొరపాటు. అసలు పొరపాటు అంటే ఏంటి? అలవాటుగా మారకుండా ఉండేవి పొరపాటు. కానీ ఇవి 10 ఏళ్ల క్రితం లేవుగా. ఇప్పుడు ఎందుకు వస్తున్నా, ఇందులో ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తున్నామా? కానీ మనం చేసే పని భక్తితో చేస్తే, మనసు పెట్టి చేస్తే ఫలితం ఉంటుంది. కానీ చేసే వస్తువులతో, ఆడంబరాలతో, ఇలాంటి వాటితో సంబంధం లేనే లేదంటారు కదా గురుగారు. ఇది 200 కాదు 10,000% కరెక్ట్ అయిన మాట. కానీ ఇక్కడ యజ్ఞగుండానికి ఒక విధానం చెప్పబడి ఉందిగా. ఓకే. యజ్ఞగుండం ఇలా ఉండాలి, దానికి సంస్కారం ఉంది కదండి. యజ్ఞగుండానికి సంస్కారం చేయాలి. సంస్కారం లేకుండా యజ్ఞగుండం చేయడానికి వీల్లేదు. ఓకే. ఇనుముకి సంస్కారం లేదు కదా. ఓకే. అంటే లోహంలో చేయకూడదు. యజ్ఞగుండం దగ్గర యజ్ఞ పాత్రలు అవన్నీ కూడా సంస్కారానికి సంబంధించినటువంటివి. ఆ ఇనపది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి నేను సంస్కారం చేస్తా అంటే సంస్కారం లోపమేగా వచ్చేది. అక్కడ మనకున్నటువంటి వాటికి ప్రాయశ్చిత్తం కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఆ ప్రాయశ్చిత్తమే సంస్కార లోపం చేస్తే ఇంకేంటమ్మా? కాబట్టి ఇవి చిన్న చిన్నవి కాదమ్మా, మనకు తెలియక చిన్న చిన్నవి అనుకుంటాం, ఇవే పెద్దవి. ఈ చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న చినుకులు 10 పడితే ఏమవుతుంది? ఇంత అవుతుంది. ఒకేసారి అంత పడితే ఏం కాదు, చెల్లాచెదురైపోతుంది. కాబట్టి చిన్న చిన్నవే కదా పాపాలు అనుకుంటాం. అది పీల్చేటువంటి పాపం, మనిషిని రక్తం పీల్చేటువంటి పీల్చుడు మనం అర్థం చేసుకోలేం. కనుక ఆ ఇనప దాంట్లో తీసుకొచ్చేసేసి చేయకుండా, కొంతమంది అంటే రాగివి కూడా హోమగుండాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు, చిన్న చిన్నవి చేయించాలి. ఎందుకండి రాగి దాంట్లో చేయి, మరలా చేయటం మానేస్తావా? ఓకే, మానేయాలి. అంటే మన ఇంట్లో మనమే మళ్ళీ మన ఇంట్లో మనం చేసుకోవాలన్నా శుభ్రంగా తోమితే దానికి ఆ మసి ఉండకూడదమ్మా. ఓకే, అలా చేసుకోవచ్చు, మసి ఉండకూడదు. కానీ పోతుందా? పోదేమో. పోదు. అవును, పోదు. దీంట్లో ఇంకొక విషయం చెప్తాను. మీ ఇళ్లల్లో మీరు ఏదన్నా దేవతారాధన చేస్తున్నప్పుడు ఒక సెట్టు మీరు ఇంట్లో కొనుక్కొని తెచ్చేసుకోండి. ఏంటి? ఈ అన్న పాత్రలు, గిన్నెలు ఉంటాయి కదమ్మా,
అంటే నైవేద్యం వండడానికి. అంటే మామూలుగా పెద్దదైనప్పటికీ కూడా చిన్నదైనప్పటికీ కూడా ఒక 100 మందికి 200 మందికి కావాల్సిన వంట పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ముందే. అదేంటండి అంటారు. మనిషి పుట్టిన అవే పాత్రలు, పెద్ద మనిషి అయినా అవే పాత్రలు, చచ్చిపోయినా అవే పాత్రలు. అవి మంట పెట్టి మాడి మసి పట్టేసేసి ఆ గిన్నెలతో మళ్ళీ తెస్తే అది మైల కూడా అవుతుందమ్మా. దాని చెడ్డ కొద్ది మనమంతా చేస్తుందని చెప్పి అంత కష్టపడి ఎంతో చేసుకొని చివరికి వాటిల్లో ఉండి అదంతా పోకుండా, కాబట్టి అటువంటివి ప్రమాదరహితాలు. అంటే భగవంతుడి నివేదన చేసే నైవేద్యం వండడం కోసం పాత్రలు సపరేట్గా పెట్టాలని అర్థం. ఓకే. మసి లేకుండా మీరు ఉండగలిగితే అవి మీరు రెండోసారి వాడుకోవడానికి ఉపయోగిస్తాయి. ఎక్కడ మసి ఉన్నా అది మీకు రేపటికి అది పనికిరాదు ఇంకా. కాబట్టి ఆ జాగ్రత్త పడండి. మసి లేకుండా ఇనుము తోముకుండా ఉండి పెయింట్ వేస్తాను అదో మాటలు మాట్లాడద్దు. ఏ కారణం చేత కూడా ఇనుమును వాడద్దు. రాగి ఇత్తడి హోమగుండాలు ఉన్నాయంటే ఇసుక పోసేసుకోండి. చిన్న ఒకటే ప్లేట్ లాగా వస్తుంది, నిండా ఇసుక పోసేసుకోండి. దాని చుట్టూతో 4 రాళ్ళు పెట్టుకోండి, చెయ్యండి. ఆ పాత్రకి నీకు మసి అంటదు. కాబట్టి ఆ ఇసుక తీసేస్తావు, కడిగి లోపల పెట్టుకుంటావు, మళ్ళీ నీకు రేపొద్దున ఉపయోగపడుతుంది. ఏ కారణరీత్యా కూడా ఇనుము నీకు అలా ఉపయోగపడదు. కాబట్టి ఇనుము హోమగుండం పెట్టుకోకుండా ఈ మంచి రోజు సదైవీం సంపద మాప్నోత్ అంటున్నాం. కాబట్టి ఆ సంపదల్ని మనం సృష్టించలేం. కాబట్టి ఆ సంపద వచ్చేటువంటి యోగాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి అంటే కాస్త ధర్మంగా ఒక 4 కనీసం 4 ఇటుకలు వెళ్ళడానికి కాస్త ముగ్గేసి చేసుకోగలిగితే మంచిది. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.